రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగంపల్లి మండలంలోని వదినపల్లి గ్రామ సెక్రటరీ ప్రియాంక గారిపై వదినపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి మేము చెప్పిన పని చేయాలి, ప్రతి విషయంలో మా ప్రభుత్వం మాది కాబట్టి మేమే రాజుల మేమే మంత్రులు అనే నినాదంతో సెక్రటరీ గారిని మనోవేదన గురి చేసి వాళ్ళ వృత్తి వాళ్ళకు సంబంధించిన పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన గ్రామంలోనే పని చేయకుండా అడ్డుపడుతూ వారి సొంత లాభం పొందాలని ఉద్దేశంతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మహిళలకు జరిగిన అన్యాయం చాలా ఘోరమైన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల మహిళా లోకమంతా సిగ్గుపడే విధంగా ఈరోజు సిరిసిల్లలో జరుగుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీలపై పని భారం ఒత్తిడి అవుతుంది. గత 10-16 నెలల నుంచి గ్రామాల్లో సర్పంచులు లేరు, పంచాయతీ కార్యదర్శులే నిధులుకొని వారు గ్రామంలో అన్ని రకాల పనులు వారి సొంత ఖర్చులు వెచ్చించి వాళ్ళు పనిచేయడం జరిగింది. దానిలో వాళ్ళు డబ్బులు రాకుండా ఓన్లీ జీతాలు మాత్రమే పాస్ అయినప్పుడు కూడా గ్రామంలో అభివృద్ధి ఉంటుపడని ఉద్దేశంతో అధికారుల ఒత్తిడితోటి ఎంపీడీ గారు కానీ డిపో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామంలో సర్పంచ్ పాత్ర వాళ్ళు పెద్ద ఎత్తున పోషించడం జరిగింది. వాళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తా ఉన్నారు. దీని క్రమంలో బద్దెనపల్లి గ్రామంలో ఒక మహిళను చూడకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒత్తిడికి లోనై ఆమెను ఇష్టం వచ్చిన పదజాలంతో తిట్టుకుంటూ నేను చెప్పిన పేర్లే ఉండాలి, ఇతర మహిళల విషయంలో కానీ ఇంకా నిరుద్యోగ సంబంధించిన లోన్ల విషయంలో కావచ్చు ప్రతి విషయంలో మేము చెప్పిందే మాదే పైసే ఉండాలి. ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నలుగురికి మాత్రమే పరిమితమై చట్టబద్ధతని చెప్పుకుంటూ గ్రామ సభలు లేకుండా వాళ్ళు నలుగురు రాసిన పేర్లనే అజమాయిస్తూ చెల్లిస్తూ ఈ పేర్లు ఫైనల్ చేయాలని వారు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఈ యొక్క ఇష్యూ వదినపల్లి గ్రామంలో కాదు ప్రతి గ్రామంలో ఉన్నది. కానీ ఈమెకి ఏమైందనంటే మానసికంగా, ఎందుకంటే ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎన్ని కష్టాలు ఎంత కృషి ఉంటే సాధిస్తారో ఉద్యోగం సంపాదించిన వారికి తెలుస్తూ ఉంటాయి. అంత కష్టపడి చదువుకున్న ఆమెను ఇంత మానసిక శోకు గురి చేసిన వారు అంటే ఇవ్వడం దూరం అవుతుంది. ఆమె నైట్ నుంచి తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేక ఇక్కడ ఉద్యోగం చేయలేక గ్రామంలో ఎంతో మంది అడిగితే చెప్తా ఉన్నారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పేర్లు త్వరలో వచ్చిన తర్వాత బయట పెడతాం. కేకే మహేందర్ రెడ్డి గారి అనుచరులు, ఇక్కడ ఇన్ఛార్జ్ గా చెప్పుకునే కేకే మహేందర్ రెడ్డి గారి అనుచరులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి దళిత మహిళపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆమెకు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపణ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇలాంటి అన్యాయం చేసిన వారిని ఈ చట్టం ఉంది సిరిసిల్లలో డీఎస్పీ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ గాని వాళ్ళు గానీ గ్రామం సంబంధించిన వారు డీఎస్పీ గారిని కలిసి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకొని నిన్న సాయంత్రం చెప్తే ఇప్పటి వరకు కూడా ఆమె ఫోను తిరుపతిలో ట్రేస్ అవుతుందని పోలీసు వారు, అదేవిధంగా ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చుకుంటూ వెళ్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆమె దేవుని దయ వల్ల ప్రాణంతో ఉండాలి. ఇటువంటి పంచాయతీ సెక్రటరీ మీకు తెలియజేసేది ఒకటే, ప్రభుత్వాలు అర్థమైపోతే మీ ఉద్యోగం అనేది ఎవరి తరంగా తీసేసేగా మీరు సంపాదించుకుని ఏదో నౌకరు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే మీరు జాబ్ చేస్తలేరు, మీరు కష్టపడి కృషి చేస్తే మీరు జాబ్ సంపాదించుకున్నారు. కాబట్టి మీరు ఎవరు భయపడద్దు. చట్టాలు ఉన్నాయి, అందరు నాయకులు ఉన్నారు, అఖిలపక్షం ఉన్నది, అందరు కొట్లాడతారు. కావున పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి మేము భరోసా ఇస్తున్నాం. మాకు ప్రభుత్వం నుంచి మా ఎమ్మెల్యే గారి నుంచి పూర్తిగా భరోసా ఉంటాం. వీళ్ళు మా ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలు సెక్రటరీతో పనిచేసినాం, కానీ ఇలాంటి కార్యక్రమం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కావచ్చు కానీ ఏకపక్షంగా కాంగ్రెస్ నాయకులు చెప్పింది చేయాలి. లబ్దిదారుల విషయంలో ఎవరేం చెప్పినా నడవదకి ఇందిరమ్మ కమిటీ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది చేయాలని ఒత్తిడి తీసుకొస్తారు. ఇలాంటిది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పంచాయతీ కార్యదర్శి అనేది చాలా గొప్పమైన పదవి. గ్రామంలో అన్ని వర్గాలకు అన్ని సంబంధించిన శాఖలకు వారికి ప్రేమ ఉంటుంది, వారిపై అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు మంచి చెడు పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, అదేవిధంగా పెన్షన్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి పంచాయతీ చట్టం ప్రకారం పంచాయతీ సెక్రటరీ గారికి చాలా గొప్పమైన అధికారాలు ఉంటాయి. వారిని కొన్ని విషయాలలో అది ఎక్కడ ఇందిరమ్మ కమిటీలు కానీ ఎక్కడ కానీ ఎవరు తలదూర్చదు. ఎందుకంటే వాళ్ళకుంటే స్వేచ్ఛ ఆగుంటే ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరికి ఏం చేయాలని సెక్రటరీ గారికి తెలుసు. మీరు ఏమైనా ఇందిరమ్మ కమిటీలో మీరు సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి. కానీ మీరు ఆమె అజమాయిషీ చేసేందుకు మీరు ఎవరు, మీకు ఏమున్నది? కలెక్టర్ ఎట్లా చేయమని చెప్పండి.
ఇలాంటి కార్యక్రమాలు చేపడద్దు. మీరు ఏమంటే సలహాలు సూచనలు చేయాలి కానీ మీరే పెద్ద మంత్రుల లెక్క మీరు ఎమ్మెల్యే లెక్క ఫీల్ కావద్దని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి పునరుద్ధరణ కావద్దని ఎంపీడీఓ గారికి చెప్పినాం. ఈపీఓ కూడా మనం ప్రతిపత్రం ఇస్తాం. ఇలాంటి కార్యక్రమాలు ఒత్తిళ్లు పంచాయత్ సెక్రటరీ మీద చూపెట్టద్దు. మీ దమ్ము ధైర్యం ఉంటే ప్రజాపాలన అంటుగా సర్పంచ్ ఎలక్షన్ పెట్టండి. పెట్టిన తర్వాత మీ సర్పంచ్ తోటి ఒక నిధి ఏర్పాటు చేసి వాళ్ళకు ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చేయాలి తప్పితే ఇట్లా ఒత్తిడి తీసుకుపోయి మీరు ఫైరోగాలు చేయొద్దని హెచ్చరిస్తాను. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇది మంచి పద్ధతి కాదు. మహిళలంటే గౌరవం ఉండాలి మనకు. మీతో మీ అక్క చెల్లెలకు ఇదే జరిగితే మీరు మాట్లాడితే మీరు ఊరుకుంటారా? దీని మీద మీరు సమాధానం చెప్పాలి. ఇలాంటి పునరుద్ధరణ అయితే మాత్రం మేము ఊపము, దేనికైనా సిద్ధంగా ఉంటాం. వారిపై పంచాయత్ సెక్రటరీలకు పూర్తిగా మద్దతు పలుకుతా ఉన్నాం. వాళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తే పొద్దుగా మా కలెక్టర్ గా మా మీద ఏం చర్య తీసుకుంటారో భయం గురై బయటకు రావడం లేదు. కావున మేము చెప్తా ఉన్నాం, ఇవ్వలేకైనా ప్రజాస్వామ్యంలో అన్ని హక్కులు అందరికీ ఉన్నాయి. ఓన్లీ మీకు ఇందిరమ్మ కమిటీలకు లేవు. మీరు గమనించాలి, మీరు ఏమంటే తెలుసుకోవాలి. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇబ్బంది పెట్టకూడదని నేను హెచ్చరిస్తా ఉన్నాను.